హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నానండి. గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత గుడ్లు కొంచెం కట్ చేసి ఆ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్నాను అండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై అయిపోగానే ఎగ్స్ తీసేయాలండి. ఎగ్స్ తీసిన తర్వాత ఎగ్స్ తీసేసాక ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో ముందుగానే కడిగి శుభ్రం చేసుకోవాలి. చల్లనీటితోనే కడగొచ్చండి ఎండు చేపలు, ప్రాబ్లం లేదు. ఈ చేపల పేరైతే కానాకత్తలు అంటారంటండి. నాకు కూడా ఎండు చేపలు పేర్లు అంతగా తెలీదు. మా హస్బెండ్ అయితే కానాకత్తలు అన్నారు ఇవి. ఇవి కూడా బాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై అయిపోయాయండి. అయిపోయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఎగ్స్, ఎండు చేపలు అదే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అదే ఆయిల్‌లో మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి 3 కూడా. ఇవి 3 వేగిపోయడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అండి. త్వరగా వేగిపోతాయి. ఆనియన్, టమాటా ఏవైనా త్వరగా వేగాలంటే ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇవి ఎండు చేపలు కనుక కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, నార్మల్గా వేసేయద్దు. ఉప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్, టమాటా అన్నీ మగ్గిపోయాక టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిపోయాక టమాటాలు యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎండు చేపల్లో చాలా రకాలు ఉంటాయండి. ఎండు చేపలు ముందుగా కడిగి ఆయిల్లో వేపకుండా డైరెక్ట్గా కర్రీ అయితే చేయకండి. ఎందుకంటే విరిగిపోతే మొత్తం కర్రీ పాడైపోద్ది. నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. టమాటాలన్నీ వేగాక కారం ఆయిల్లో వేగితే కారం స్మెల్ రాదు కర్రీ అందుకని కారం వేసుకొని కొంచెం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం సరిపడుతూ అనిపించింది నాకు, అందుకే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కొంచెం ఉప్పు తగ్గించాలండి అంతే. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ అంటే ఆయిల్, కారం అండి. అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఎండు చేపలు డైరెక్ట్గా వండితే ఏంటంటే కర్రీ పాడవుతుంది. అందుకే ముందుగానే కడిగి పైన బుర్ర మొత్తం తీసేయాలండి. లోపలది సిజర్తో కట్ చేసేస్తే వచ్చేస్తాయి ఎండు చేపలు. చేసి బాగా కడిగేసి పైన లేయర్ అయితే ఏదైతే ఉందో ఉప్పు పట్టిన లేయర్ ఉంటుంది కదండి, ఎండబెడతారు కదా ఉప్పులో ఊరవేసేది, ఆ లేయర్ తీసేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం గ్రేవీ కర్రీ అంతా అయిపోయి ఉడికింది, టమాటా, ఆనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఉడికింది అన్నప్పుడు మాత్రమే, ఒక 5 మినిట్స్లో దించేస్తాం అన్నప్పుడు మాత్రమే ఇవి యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కనుక ఎండు చేప ఎరగదు. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు యాడ్ చేసుకోవచ్చు, మిల్ మేకర్ యాడ్ చేయొచ్చు, ఎవరికి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే గుడ్లు, ఎండు చేపలు అండి. ములంగాడ కూడా బాగుంటుంది ఇందులో. ఇప్పుడు బాగా టమాటా మగ్గిపోయిన తర్వాత నేను గుడ్లును, ఎండు చేపలు యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అంతే అండి. ఇంకా దించేస్తామనే 5 మినిట్స్ ముందు గ్రేవీ అంతా ఉడికిపోయినప్పుడే వెయ్యాలండి ఎండు చేపలు అయితే. గుడ్లు అయితే ఏమవ్వదులేండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కర్రీ. మూత పెట్టుకోవాలి. ఎండు చేపల కర్రీ మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి, లేకపోతే లింక్ పెట్టండి, నేను కూడా చూస్తాను. మా స్టైల్లో అయితే, మా ఊరి స్టైల్లో అయితే ఇలానే చేస్తారండి గుడ్లు, ఎండు చేపల కర్రీ. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది నేను కొత్తగా పెట్టానండి ఛానల్. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, చెప్పండి, నేను అది రెక్టిఫై చేసుకుంటాను. అయిపోయిందండి కర్రీ, ఎమ్మి రెడీ. ఎగ్, ఎండు చేపల కర్రీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.